శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామివారి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయము అత్యంత పురాతనమైనది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఏకాదశ రుద్రుల్లో ఒకటైన నీలకంఠ రుద్రుడుకి ఈ ఆలయము అంకితం చేయబడింది. 7వ రుద్రుడు నీలకంఠ రుద్రుడు. ఇక్కడ వెలిసిన శివలింగాన్ని నాగలోకం నుండి వచ్చిన కర్కోటకుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం సుమారు 1903లో పునరుద్ధరించబడింది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో అంటే కనుమ నాడు నిర్వహించే జగ్గన్న తోట ప్రబల తీర్థం ఉత్సవం చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమలోని చుట్టుపక్కల గ్రామాల నుండి ఏకాదశ రుద్రులను అంటే 11 శివరూపాలను ప్రబల రూపంలో తీసుకువచ్చి ఇక్కడ ఒకే చోట సమావేశపరుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ ఆలయం గురించిన పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. అది ఏమిటి అంటే నీలకంఠ రుద్రుడు మొసలపల్లిలో కొలువుదీరి ఉన్నారు కదా. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనంలో వెలువడిన విషవాయువులను ఎవరికీ హాని కలిగించకుండా చేయుటకు మహాదేవుడు తన కంఠం నందు నిక్షిప్తం చేసుకొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామం నందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందిస్తారు. అనేక భోగులను అంటే పాములను ఆభరణములుగా ధరించిన వాడు ఒకటి వల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడెను. మేము ఈ ఆలయం దగ్గరికి చేరుకోవడానికి ఉదయాన్నే బయలుదేరి వచ్చాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది.